వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. అవును, ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా ఒప్పుకున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ లో ఆయన ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని మీడియా ముందు ఒప్పుకున్నారు. కరోనా సమయంలో అంటే 2021 జనవరిలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయించిందని, తద్వారా స్టీల్ ప్లాంట్ ని 100% అమ్మేయాలని నిర్ణయం తీసుకుందని కుమారస్వామి చెప్పారు. అయితే ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపిందన్నారు. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100% to go for the selling of the unit to privatize the unit.